తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గురువారం స్థానిక ఇందిరా మైదానం నందు ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నగర మేయర్ డాక్టర్ శిరీష, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, నరసింహ యాదవ్తో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శిలాఫలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజు తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఒక స్మార్ట్ సిటీని తెప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆనాడు 2018, 2019లోనే ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషం. ఆ రోజే 8,80,00,000 రూపాయలతో ఇండోర్ స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పటికి పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవడం, క్రీడాకారులకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, చిన్న ఆటలన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగానే కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని ప్యాచ్ వర్క్లు ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది. సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. మిగతా అత్యవసర పనులు, లైట్లు, వాటరు, ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసి 3 నెలలు 6 నెలల కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఇటు మున్సిపల్ నిధులతో, ఇటు స్మార్ట్ సిటీ నిధులతో చేయడం చాలా సంతోషకరమైన కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల వైపు మొగ్గు చూపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన అనుగుణంగా ఈరోజు తిరుపతిలో స్మార్ట్ సిటీ అధ్యక్షులైన ఇటు మా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ని ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఆ రోజు దీన్ని రూపకల్పన కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినట్టు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం, ఇటు తిరుపతి ప్రజలకు కానీ, క్రీడాకారులు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడల వైపు మొగ్గు చూపాలి. ఇది మనది, మన కాంప్లెక్స్ని మనం ఏ విధంగా దీన్ని ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏదో 1 సంవత్సరం కోసమో, 2 సంవత్సరాల కోసమో, 3 సంవత్సరాల కోసమో కాదు. ఇది తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఒక చరిత్రగా మిగలాలని, అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తాం. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేంత వరకు స్పోర్ట్స్ అథారిటీ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు నిర్వహిస్తుందని కూడా